చెప్పు. ఏంటమ్మా? నాకేదో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నావు కదా, అది నాకు తెలుస్తోంది. చెప్పు. బంగారీ, బంగారీ! ఏమైంది ఝాన్సీ అమ్మా? మణమ్మ జరిగిందంతా నాకు చెప్పింది. 1 నెల ఖర్చు తప్పంటే పర్వాలేదు ఝాన్సీ అమ్మా, కానీ కొన్ని ఏళ్లుగా ఇదే జరుగుతుంది. అలా జరిగితే అడగడానికే కదా మీరు నన్ను పెట్టుకుంది. అడిగితే అరుస్తున్నారు. నేను ఒక లిమిట్ దాటి మాట్లాడలేకపోతున్నాను ఝాన్సీ అమ్మా. సరే, కూర్చో. పర్వాలేదమ్మా, కూర్చో. నాకిదంతా తెలీదు అనుకుంటున్నావా బంగారీ? ఇది కూడా కనిపెట్టలేకుండా నేను ఇంత పెద్ద బిజినెస్ రన్ చేస్తున్నానా? ఏది కరెక్ట్ లెక్క అని నాకు తెలుసు, ఏది తప్పు లెక్క అని కూడా నాకు తెలుసు. లెక్క చూపించకుండా చేజారి ఎంత పోతోందో నాకు తెలుసు. కాకరకాయ నుంచి కార్ సర్వీస్ వరకు నా దగ్గర పక్కా లెక్క ఉంటుంది బంగారీ. ఎంత ట్రై చేసినా నన్ను ఏమార్చలేరు. అంటే ఇదంతా మీకు తెలిసే జరుగుతుందా ఝాన్సీ అమ్మా? అవును. మరి మీరెందుకేం అడగలేదు? అడగకూడదు బంగారీ, ఎందుకంటే ఇది ఆఫీస్ కాదు, కుటుంబం. ఎప్పుడైనా సరే లెక్కలు చూపించి ఇంట్లో వాళ్ళని క్వశ్చన్ చేస్తాము, ఆ క్షణం నుంచే ఆ కుటుంబంలో చీలికలు రావటం మొదలవుతాయి. అలా అని అసలేమీ తెలియనట్టుగా కూడా ఉండకూడదు. ఈ కుటుంబం ఎప్పుడూ ఒక్కటిగా ఉండాలనే ఇదంతా చెయ్యాలనుకుంటున్నాను. అందుకే ఇలా ఉంది. మరి వాళ్లలో ఎవరిదంతా చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు? ఆలోచించావా? మీనా అమాయకురాలు బంగారీ. తను చెడ్డది కాదు. తనని ఎవరో మోసం చేస్తున్నారు, ఎవరు తనకి సపోర్ట్ చేస్తున్నారు తనకి అస్సలు తెలీదు. జయరామ్కి అలా అయినప్పటినుంచి తనకి ఒక మోరల్ సపోర్ట్ అవసరమవుతోంది. తనకి సంబంధించినంతవరకు ఒక అత్తగా నేను స్ట్రిక్టే. నేను చెప్పే ప్రతి ఒక్కటి తనకి తప్పుగానే అనిపిస్తుంది. అలాంటప్పుడు తను తలపెట్టి ఏడవడానికి ఒక భుజం కావాలి కదా, తను మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఎవరూ లేరు కదా. అందుకే తను వాళ్ళని నమ్ముతోంది. ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తే ఇక మేము ఇంట్లో ఉండమని వెళ్ళిపోయారే అనుకో, తర్వాత మీనా ఒంటరిదైపోతుంది. చాలా కష్టమవుతుంది. తన కోసమే ఇదంతా భరిస్తున్నాను. నాకు అర్థమైందమ్మా. తను మాట్లాడిన మాటలకి చచ్చా, నేనేది తప్పుగా అనుకోలేదు ఝాన్సీ అమ్మా. సరే, నువ్వు వెళ్ళు.